ఎవరికి తెలియవద్దు. ఎందుకు మరి? అంటే మనం వేయినాకనే తెలుస్తుంది, లేకపోతే ఇప్పుడు ఆగం ఆగం అవుతుంది మళ్ళీ తెలిస్తే ఆగమాగం ఎందుకంటే మంచిగా అవని పెన్నం ఉండవచ్చు నీ అవని. ఆహా ఇప్పుడు వాళ్ళకి పేరు తీసుకొని పేరు ఇది అని నీ అవ్వ అందరికి వెళ్తుంది కదా, సప్నం తీసుకొని పోతే తెలియలేదా కట్టిన తెలుస్తుంది. అత్తవరావా నువ్వు గవాన్ని ఎందుకు నాకు ఎప్పుడు నీ ఇష్టం ఉంటే రా, నేను అత్తనంటే ఆల్రెడీ నేను ఇడికి వచ్చిన మళ్ళా నువ్వు గిరోడు మల్లోడికి పెట్టినావా? చెప్పుడు కాదు నేనే కలిసేద్దామని మళ్ళా కలిసి వచ్చుడు ఎక్కడిది? నిన్ను రానిస్తారు అనుకుంటానవా? ఎవరు రాని మా బాపకి చెప్తారు, మా బాప ఇంకా నాకు ఫోన్ చేస్తాడు కదా నీ అవన్నీ గన్న. నువ్వు అత్తవరావా? అత్తగాని నిన్ను నమ్మబుద్ధి అవుతలేదు కదా. నేను ఇక్కడ సమ్మక గద్దెల కానీ ఉన్నా, తొందరరా. కాదు 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000. 10,000 కాల్తాయా? నాడు ఏదో పని చేసుకొని బతకరాదా? ఏదో పని చేసుకొని అక్కడ బతకచ్చు గాని ఆ 10,000 వచ్చే వరకు కావచ్చు గాని బతకరాదా? నీ బతుకు గుద్దల బట్టి పెడితే గింతసేపు అనే నీ అవ్వ నీ గుద్దల చుల్లి పెడితే అందరు లేచిపోయేటోళ్ళు అందరు గింతగానే ఆలోచిస్తారా అనే? అంతేనా? మరి లేకపోతే సపరేట్గా వీపుతారు, పైసలు ఉన్నా లేకున్నా పోతారు. నీ అవన్నీ లేచిపోవడం మంచిది. మళ్ళీ ఇప్పుడు ఎవరు తెంగినని మళ్ళీ ఇంటికి అంటాను. ఎవరితో లేదే రాములా నీకు అన్నం పడగా. నువ్వు వస్తా అంటే నేను డైరెక్ట్ ఆడికి వస్తా. ఆల్రెడీ నేను ఎక్స్ రోడ్ కాడు ఉన్నా.